శక్తి యోగా 30 days వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. మీ అధిక బరువు తగ్గించుకోండి. ప్రజల మన్నలను పొందుతున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారు ఈరోజు అమ్మకి ప్రేమతోలో స్పెషల్ గెస్ట్ గా ఉన్నారు. రేగులేమో తీగలాగా సాగెనా క్షణాన ఆకలంటూ అరగనంటూ అన్నమలిగితే ఎలాగా అన్ని నువ్వు దాటావా ఓ అమ్మ ఓ అమ్మ. ఇప్పుడు చరణ్ గారికి ఆ మాట గాని ఈ పాట గాని ఇది ఇది అమ్మ దగ్గర నుంచి అమ్మ పాడేవారండి పాటలు. అద్భుతమైన గాయని. ఇప్పుడు ఉండుంటే మాత్రం పక్క నేను సింగర్ చేసేవాడిని. అమ్మను ప్రపంచానికి గాయనిగా పరిచయం చేసేవాడిని. తెలిసింది ఇప్పుడే దేవుణ్ణి కూడా అమ్మనే కంటాదని. చిన్ని చరణ్ కదా అసలు యాక్చువల్ పేరు, మరి పేరు ఎందుకు మార్చుకున్నారు, ఎలా మార్పు జరిగింది? అంటే నాలో మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అది మీరే గుర్తించారు? నేనే గుర్తించుకున్నాను. ఈ ప్రతిభ ఒక్కటే సరిపోదు మనకు తెలియకుండానే మన అవతల వాళ్ళకి ఆయుధాలు ఇస్తున్నాం. మనం కొత్త పేరుతో కొత్తగా ఇంట్రొడ్యూస్ అవుదామని అప్పుడు నువ్వు రాయి నేను శిల్పి అని. నూరాయి నేను శిల్పి చెక్కుతున్నంత సేపు. ఒక బ్రదరు చనిపోయాడు, ఎట్లా అండి? మనోడు హెల్దీగా ఉంటాడు, జిమ్కి వెళ్తాడు, అన్ని బాగా చేస్తాడు కాబట్టి ఆయనకు వేరే ఏదో అని డెంగ్యూ అని అదని అలా వెళ్ళారు. చివరి నిమిషంలో తెలిసింది, బట్ అది ట్రీట్మెంట్కి టైం లేకుండా. ఇంట్లో మదర్ లేకపోతే ఆ ఇల్లు ఎంత డిస్టర్బ్డ్గా ఉంటుంది అనే దానికి మా ఇల్లు అంటే ఎంతమంది ఇండ్లు ఉన్నాయో తెలియదు, కానీ మదర్ లేకపోతే మాత్రం చాలా డిస్టర్బ్ ఉంటుంది. ఇల్లు అమ్మ లేని తనం ఈరోజు తమ్ముడు కోల్పోవాలి. ఆర్థిక పరమైన ఇబ్బందులు, డబ్బులు ఉండి లేక తిని తినక ఇలాంటి కష్టాలు ఏమన్నా చవి చూసారా మీరు చిన్నప్పుడు? నేను 16 ఏళ్ళకి ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. అంటే ఇవన్నీ ఇక్కడ నా వల్ల కాదు, ఈ పేదరికాలు అంటే మనం ఏమీ చేయలేము అనే అలాంటి మాటలు కూడా నేను వినలేకపోయాను. అమ్మ చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? చనిపోయి 10 years అయిందండి. ఓకే. కొందరు పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏంటంటే చనిపోయిన వాళ్ళు 10 ఏళ్ల తర్వాత వాళ్ళ ఆశలు తీరకపోతే మళ్ళీ జన్మిస్తారు. అందుకే ఆ రికార్డుని బ్రేక్ చేసి మా ఇంట్లో ఏదైతే పాప రూపంలో మా ఇంట్లో ఫస్ట్ బాబు పుడతాడు, తర్వాత పాప కదా, ఫస్ట్ పాప పుట్టింది. నేను కూడా ఇలాగే తన్యాయ కడుపుల తన్యాయ నీకు కూడా నవలన ఉండేదా బాధ గర్భాయ. వెల్కమ్ టు సుమన్ టీవీ. పాట మనకి ఆనందాన్ని ఇస్తుంది, పాట సంతోషాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే కొన్ని పాటలు మాత్రమే మనల్ని ఆలోచింపచేసే విధంగా ఉంటాయి, అంతేకాదండి మన మనసుని తట్టి లేపుతాయి, కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తాయి. అలాంటి పాటల్ని మనకు అందిస్తూ, అలానే పాటల్ని రాస్తూ పాడుతూ తాను రాసుకున్న పాటలకి తానే మ్యూజిక్ని అందిస్తూ ప్రజల మన్నలను పొందుతున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారు ఈరోజు అమ్మకి ప్రేమతోలో స్పెషల్ గెస్ట్గా ఉన్నారు. నమస్తే చరణ్ అర్జున్ గారు. నమస్తే అండి, చాలా సంతోషం అండి ఈ షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. అమ్మకి ప్రేమతో అంటే చాలా ఇంటర్వ్యూస్ చూశాను మీవి, బహుశా ఇలాంటి ఇంటర్వ్యూ మీరు ఎక్కడ చేయలేదేమో అనిపించింది నాకు, అమ్మ గురించి ముఖ్యంగా. సో అమ్మ గురించి స్టార్ట్ చేసే ముందు మీతో పాట పాడించాలి, తర్వాతే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అమ్మ కోసం ఒక్క పాట. నేను కూడా ఇలాగే తన్నానా కడుపుల తన్నానా నీకు కూడా నవలన ఉండేదా బాధ గర్భాన పేగులేమో తీగలాగా సాగెనా క్షణాన ఆకలంటూ అరగనంటూ అన్నమలిగితే ఎలాగా అన్ని నువ్వు దాటావా ఓ అమ్మ ఓ అమ్మ నువ్వెంత పోరాడావే నా కోసం. అమ్మ గురించి ఒక్కసారి, ఆవిడ పేరు, అమ్మ పుట్టినిల్లు ఎక్కడ? అమ్మ పేరు గోపమ్మ అండి. మా ఊరితో మాకు అద్భుతమైన అనుబంధం ఉంటుంది. మా నల్గొండ దగ్గర మేళ్ళదుప్పలపల్లి అనే గ్రామం. మేళ్ళదుప్పలపల్లి. అయితే మా నానమ్మది అదే ఊరు.
మా తాతయ్య వాళ్ళని ఆ ఊరికి తీసుకొచ్చింది. సో అక్కడే మా నాన్నమ్మ ఉన్నాడు, మా అమ్మది అదే ఊరు. ఓహో, మా నాన్న అక్కడే మా అమ్మని చూసి పెళ్లి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు తర్వాత ఇప్పుడు నా వైఫ్ కూడా అదే ఊరు. ఓహో, వీళ్ళందరూ కూడా ఒకే మనిమెద్దే అని వాళ్ళ ఇంటి పేరు ఉంటది. ఆహా. సో మా అమ్మమ్మ మా నాన్నమ్మ నుంచి చుట్టరికమా అండి? అంటే మా తాత ఉండేవాడు నరసింహ అని, ఇప్పుడు మా నాయనమ్మ వాళ్ళ తమ్ముడు, ఆయన ఆ ఊరికి పెద్ద లాగా ఉండేవాడు. సో వాళ్ళ నుంచి ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళందరూ వాళ్ళ రక్తమే, ఇంకా అది ఎందుకు అలా సాగుతుంది. మా తమ్ముడు కూడా అమ్మాయిని చేసుకున్నాడు వాళ్ళ వాళ్ళని. ఒక కుటుంబంలోనే తిరుగుతున్నారు ఆ కుటుంబం. అదే ఊరు, ఇంకా అందరిది, అందరం ఆ ఊరి కొడుకులం, ఆ ఊరి అల్లుళ్ళం, ఆ ఊరి మనవాళ్ళం అంతే. ఇంకా ఎంతమంది చరణ్ గారు? అమ్మ వాళ్ళు ఎంతమంది? అమ్మ వాళ్ళు 4 ఉన్నారు. వాళ్ళ సిస్టర్స్ 2, ఆమె వాళ్ళ సిస్టర్, అమ్మ పెద్దయ్య వాళ్ళ ఇంటికి 2 మామలు ఉంటారు. ఏ వయసులో పెళ్లి జరిగింది అమ్మకి? మామూలుగా ఊళ్ళల్లో ఎలా జరుగుద్దో అలా జరిగి ఉంటుంది. అప్పుడు చేసుకున్నారు. కానీ అది నాలాంటి ఒక కళాకారుని కనడం కోసమే వాళ్ళు అలాంటి విచిత్రమైన పరిస్థితుల్లో కలిశారేమో. నా ఊహ తెలిసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతిదానికి ఒక డెస్టినీ ఉంటది, ఏదో జరగడం కోసం ఏదో జరుగుద్ది. సో వీళ్ళిద్దరు కలయిక వల్లనే నాలాంటి ఒక కళాకారులు అద్భుతం అని నేను అనలేను. కానీ అది ఎలా వచ్చింది ఇప్పుడు చరణ్ గారికి? ఆ మాట గాని ఈ పాట గాని ఇది అమ్మ దగ్గర నుంచి? అమ్మ నుంచి. అమ్మ పాడేవారండి? అమ్మ అద్భుతమైన గాయని. కానీ ఆమెకి అంటే ఆ రోజుల్లో ఉన్న ఈ తెలంగాణ లాంటి చిన్న పల్లెటూర్లలో అంత అవేర్నెస్ కానీ, అంటే సినిమా ఇండస్ట్రీ అంటే వాళ్ళకి ఒక అందని, అసలు ఆ ఊహ కూడా రాదు వాళ్ళకి. ఎలాంటి పాటలు పాడేవారు? ఘంటసాల గారి అమ్మ పాత సినిమాలు, ఎన్టీ రామారావు గారి, నాగేశ్వరరావు గారి, వాళ్ళ అంటే భానుమతి, జిక్కి వాళ్ళ సేమ్ అలా, అంటే అదే రాగం అదే శృతి. ఇప్పుడు ఉండుంటే మాత్రం పక్క నేను సింగర్ చేసేవాడిని. అమ్మని ప్రపంచానికి గాయనిగా పరిచయం చేసేవాడిని. సో అమ్మ పాటల్లో పాడిన పాటలు ఏదైనా ఒక పాట మీకు గుర్తుందా? ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే అంటారు మధ్యలో, అవి కూడా వదలకుండా అనేది ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్, ఆ మధ్యలో ఉండే రిథము, టెంపో, అది కూడా. సో నాకు తెలిసి ఇదంతా అమ్మదే. మీకు ఇష్టమైన ప్రైవేట్ సాంగ్స్ ఏమన్నా ఉంటే ఒకటి ఒక సాంగ్. ఆళ్ళు అమ్మే బొమ్మల్లో ఆనందాల సింబల్లో ఆళ్ళకెప్పుడు వస్తాయో సంబరాలు బతుకుల్లో, నగరమురుకుల పరుగుల్లో ఆళ్ళ ఆకలి చూపుల్లో అర్థమెవడికి కావాలో, నగరమురుకుల పరుగుల్లో నలిగిపోయే అన్యుల బతుకుల్లో, ఆనందాలు తరువాత ఆకలి తీరాలో, ముందు ఆకలి తీరాలో, మనుషులేమో బండ్లు గట్టుకొని గుడికి పోతారు దేవుని కోసం, దేవుని ముందే కూర్చొని కొందరు ఎదురు చూస్తారు మనుషుల కోసం. అమ్మ పాటలు పాడేవారు. ఆ పాటలు చూసినప్పుడు మీకు అనిపించేదా నేను కూడా పాట పాడాలి, అలాంటి భావన ఏమన్నా ఉండిందా? అంటే చిన్నప్పటి నుంచి నాకు ఎలా ఉండేదంటే, స్కూల్లో ఒక అకేషన్ జరిగేది అనుకోండి, మిగతా వాళ్ళు అప్పుడు ఏదో సినిమాలో పాటలో లేకపోతే ఎవరో రాసిన పాటలు అవి పాడుతూ ఉండేవాళ్ళు. నేను మాత్రం ఆకేషన్ తగ్గట్టు నేను ఓన్గా క్రియేట్ చేసుకొని పాడేది. అంటే రాసుకునేదంతే, పాడకపోయేది. అరుణ మేడం అని మా తెలుగు టీచర్ ఉంటారు, తను అలాగే హనుమంతరావు సార్, వీళ్ళు ఏంది బాగా ఎంకరేజ్ చేసి, రే నువ్వు రాసింది బాగుందిరా, నువ్వు పాడరా అని ఫోర్స్ చేసి పాడిచ్చారు. అలా ఒకసారి స్టేజ్ మీద పాడినప్పుడు బాగా అప్లాజ్ వచ్చింది. ఓహో మనం రాస్తుంది తప్పేమో, మన దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయేమో అనుకుని ఒక సిగ్గు భయం ఉండే, అది పోయి ఆటోమేటిక్గా అప్పటి నుంచి పాడడం మొదలుపెట్టిన. నాకు 9th 10th క్లాస్లోనే అప్పటి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది నాకు. జిల్లా నుంచి అట్లా అందరి పోటీలు అయితే జన్మభూమి కాంపిటీషన్స్. ఇంకా దాంతో పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పటి నుంచి నేను పాడడం మొదలుపెట్టాను. అంటే అప్పుడు అనుకోలేదు నేను ఇది అమ్మ అని చూసి నేర్చుకున్నాను, లేకపోతే అమ్మ ద్వారా, నాకు ఇన్బిల్ట్ లోపల నుంచి ఉంది. కానీ ఆలోచిస్తే ఇప్పుడు అనిపిస్తుంది, అంటే మా ఫ్యామిలీలో ఎటు చూసినా కూడా కళాకారులు కానీ రైటర్స్ కానీ లేరు ఎవరు. మా రవి మామ అని ఉండేవాడు, ఇందాక చెప్పాను కదా మా నాయనమ్మని, వాళ్ళ అన్న కొడుకు. అతను మాత్రం సినిమాల పిచ్చి బాగా ఆయనకి. చిరంజీవి గారు అంటే వీరాభిమాని, ఇంకా ఎక్కడెక్కడో ఊర్లకి వెళ్ళి సినిమాలు చూసేవాడు. సో అతని ద్వారా కొంచెం సినిమా అంటే, ఓహో సినిమా అంటే సినిమాలు చూడడం వరకే వాళ్ళకి. అమ్మ చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అమ్మ చనిపోయి 10 years అయిందండి. కొంచెం ఎమోషనల్గా మనిషితనం గురించి నేను ఎక్కువ బోధిస్తూ ఉన్న టైంలో కొందరు పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, చనిపోయిన వాళ్ళు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకు పుడతారు, వాళ్ళ ఆశలు తీరకపోతే మళ్ళీ జన్మిస్తారు. సో అందుకేనేమో నేను పెళ్లి కూడా నాకు పెళ్లి చేసుకునే టైం వచ్చినా కూడా చేసుకోలేదు, లేట్ అవుతా వచ్చింది. పెళ్లి చేసుకున్న మరుక్షణం ఇమ్మీడియట్లీ మా కుటుంబంలో ఒకే పాప ఉంటుంది అందరికీ. మా తాతల కాలం నుంచి
ఇప్పటి వరకు మా కుటుంబంలో అందరికీ ఫస్ట్ అబ్బాయి పుడతాడు, తర్వాత తర్వాత ఒక పాప పుడుతుంది, మళ్ళీ ఇంకా అందరు అబ్బాయిలే పుడతారు. ఇంకా ఓహో మొత్తం మా వంశంలో అందరిని చూసుకుంటే. కానీ రివర్స్లో మొట్టమొదటిసారి నాకు పాప పుట్టింది. ఇప్పుడు ఈ మాట చెప్తే నన్ను అందరు తిడతారు, కానీ జనరల్గా నేను ఆ రోజు అపోలో హాస్పిటల్లో పాప పుట్టగానే నేను చాలా డిస్టర్బ్ అయిపోయి అసలు హాస్పిటల్ ఉండకుండా మా ఊరికి వెళ్ళిపోయినా. ఎందుకు నా వైఫ్ అలా ఇంట్లో వదిలేసి, సో హాస్పిటల్లో వదిలేసి నేను వెళ్ళిపోయాను. ఇంకా ఆమె చాలా ఫీల్ అయిపోతూ నాకు పాప పుట్టిందని ఇట్లా ఇట్లా నన్ను వదిలేసిపోయాడు అని చెప్పి నా మీద కోప్పడింది. అలా ఇంటికి వెళ్ళిపోయినాను. ఇంటికి పోయాను కానీ మళ్ళీ ఇంటికి పోయి మా అమ్మ నాకు పాప వస్తే ఈ ఊర్లో ఇబ్బంది అవుద్దని చెప్పి ఇంట్లో ఏసీ పెట్టించి ఫ్రిడ్జ్ కొని అన్నీ సెట్ చేసి మళ్ళీ వచ్చేసా. 2 నెలల వరకు మాట్లాడలే. ఆ పాప చిన్న పాపను మనం ఏమంత పట్టించుకోం కదా. 3rd మంత్లోనే ఏమో నాతో ఒకసారి కళ్ళల్లోకి చూసి ఏదో అనింది ఆ పాప. ఆ రోజు అయిన కనెక్షన్ ఈ రోజు ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తే కూడా నాతో పాటు వచ్చింది. స్టూడియో కూడా తీసుకొచ్చారు. నన్ను వదిలి ఉండదు. ఆ తర్వాత 1 yearకే బాబు పుట్టాడు. దాంతో ఈమె ఫుల్గా నాకు అటాచ్మెంట్ అయింది. సో అప్పుడు నేను మా అమ్మ పేరు గోపమ్మ కదా, సో ఈమె పేరు గోపాలి అని పెట్టాం. గోపమ్మని పెడితే మళ్ళీ పెద్ద అయినా కొడుతుంది కదా. సో మా అమ్మ ఉంటే నన్ను ఎలా చూసుకుంటుందో మీరు నమ్మరండి. అంటే ఇవన్నీ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు అట్లా అనిపిస్తుందేమో, కానీ ఆమెకు 2 years ఉన్నప్పుడు 1.5 year 2 years నుంచే మధ్యాహ్నం కాగానే స్టూడియోలోకి డోర్ కొట్టి నాన్న అన్నం తిందిరా టేబుల్ కాడ తీసుకుపోతుంది, ఆమె పెడుతుంటుంది. ఇక మనిషిని ఇప్పుడు నేను వచ్చేసానా ఫోన్ చేసి వచ్చిరాని భాషలో నువ్వు నన్ను వదిలేసిపోయావు, నాకు ఏడుపు వచ్చిందని చెప్తుంది. సో నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు మా అమ్మ నాలో నుంచి ఏమేమి కోరుకుందో నాతో ఉండాలని. అందుకే ఆ రికార్డుని బ్రేక్ చేసి మా ఇంట్లో ఏదైతే మా ఇంట్లో ఫస్ట్ బాబు పుడతాడు తర్వాత పాప కదా, ఫస్ట్ పాప పుట్టింది. ఎందుకంటే ఆమె ఆత్రపడతా ఉంది ఈడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా బయటికి రావాలని. ఆమె పోలికలు కానీ ఆ నవ్వు కానీ అమ్మలేని లోటును తీర్చినట్టు ఇప్పుడే పాప తీర్చి. నేను కూడా ఇలాగే తన్యానా కడుపుల తన్యానా నీకు కూడా నవలన ఉండేదా బాధ గర్భాన. మీ పాటల్లోనే కాదు చరణ్ గారు, మీ మాటల్లో కూడా కనిపిస్తూ ఉంటది ఒక స్పష్టత. అంటే ఏం చేసినా దానికి ఒక రీజన్ ఉండాలి, ఒక కాజ్ ప్రకారమే మనం ముందుకెళ్ళాలని. అమ్మ ఇలా ఉండేవారా? మా అన్న ఉండేవాడు ఒక ఆయన టీచర్. ఆయన అప్పటికే ఆ రోజు ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్పలేక వాడు ఏదో పిచ్చోడ్లాగా తిరుగుతున్నాడు వాడికి చెప్పు అని అంటే ఒకరోజు ఆయన తీసుకెళ్ళి చెప్పాడు, అరే 1,000,000 మందిలో ఒకరికి వస్తుందిరా సినిమాలు ఇవన్నీ, నీ తాతయ్య వాడు నీ తండ్రి వాడు నీ ఫ్యామిలీ ఏంటి నీకు కుటుంబం ఏంటి, నీకు ఎందుకు వస్తుంది అనుకుంటావు సినిమాల్లో, నువ్వు ఎందుకు చదువుకోకనంటే అసలే రాదని చెప్పట్లేవు కానీ 1,000,000 మందిలో కూడా వస్తుంది అంటున్నావు కదా, నేను ఎందుకు కాకూడదు అన్నాను. అంటే నా సమాధానాలు అట్లుండేవి, కానీ వాళ్ళ భయాలు అవి కూడా కరెక్టే. అప్పుడు బహుశా జీవిత పాఠాలు నేర్చుకున్నారా? అంటే ఎలా ఉండకూడదు నేర్చుకున్నాను. అంటే వీళ్ళెందుకు జీవితంలో ఎదగలేకపోయారు, వీళ్ళెందుకు ఒక బార్డర్ దాటి ఒక పల్లెటూరుని వదిలి అంతకు మించి మా నాన్న కానీ మా అమ్మ కానీ మా బాబాయిలు కానీ వాళ్ళందరూ ఎందుకు జీవితంలో మిగతా వాళ్ళంతా బాగుంటే వీళ్ళు ఇంకా ఇక్కడే ఎందుకున్నారు పేదరికంలో. మనం ఒకసారి అడిగేస్తే ఎవరోమన్నా ఒకరి కుటుంబంలో త్యాగం చేయాలి కదా. అక్కడే ఆగిపోవటానికి కారణం అంటే భయపడటమేనంటారా అమ్మా నాన్న ఫ్యామిలీ అంతా కూడా? అంతేగా, మన వల్ల ఏడవుతుంది, మనం ఏంటి బతకడానికే కష్టంగా ఉన్న కుటుంబాలు. ఏం చేసేవారండి నాన్నగారు? మామూలుగా హౌస్ కాంట్రాక్ట్స్ పట్టుకొని తన ఇండ్లు కట్టడం, చాలా మంది పనుల్లో పెట్టి కూడా చేసేవాడు. కానీ అదే వాళ్ళ అది పెద్ద మేస్త్రి అనే పాట కూడా ఈయనే ఓన్ గా తీసుకునేవాడు అన్నట్టు. ఈయన కింద ఎప్పుడు 10 మంది ఉండేవాళ్ళు. ఆ ఊర్లో అందరికీ ఈయనే ఆల్మోస్ట్ ఉపాధి నేర్పించాడు మా ఊర్లో అందరికి. బహుశా ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు, ఆ ఆర్థికపరమైన ఇబ్బందులు, డబ్బులు ఉండి లేక తిని తిలక, ఇలాంటి కష్టాలు ఏమైనా చవి చూసారా మీరు? చిన్నప్పుడు అనుభవించారా? నేను 16 ఏళ్ళకి ఇంట్లోంచి బయటకు వచ్చానండి. అంటే ఇవన్నీ ఇక్కడ నా వల్ల కాదు, ఈ పేదరికాలు అంటే మనం ఏమీ చేయలేము అనే అలాంటి మాటలు కూడా నేను వినలేకపోయేవాడిని. చుట్టూ ఉన్న పరిస్థితులు ఉంటాయి కదా, నాకు పాజిటివ్గా చెప్పేవాళ్ళు కావాలి, ముందుకు వెళ్ళాలని చెప్పాలి, మీరు ఇట్లా ఉంటే నాకు వద్దు, ఇలాంటివి వద్దని చెప్పి నాకు ఏం చేయాలో తెలియదు. ఊరికే బ్యాగ్ వేసుకుని బయటకు వచ్చేసాను. ఊరి నుంచి బయటకు వచ్చేసి నల్గొండలో ఉండి ఒక స్టూడియోలో ఫోటో స్టూడియోలో పని చేసుకుంటూ అక్కడే మ్యూజిక్ క్లాసులకు వెళ్తూ అలాగా. ఇప్పుడు స్టైల్ సినిమాలో పాట రాసినప్పుడు 20 ఏళ్ళు ఉంటాయి నాకు. అంటే అందులో మీరు పైసాగరా అలాంటి ఒక ఇన్స్పిరేషన్ సాంగ్ని
నన్ను నమ్మి వాళ్ళు ఆ రోజు లారెన్స్ గారు కావచ్చు, లగడపాటి శ్రీధర్ గారు కావచ్చు, అంటే సినిమా ఇండస్ట్రీ ఎందుకో అంటే నన్ను నమ్మింది. నా చుట్టూ ఉన్న మా అమ్మ కూడా నన్ను నమ్మలేని పరిస్థితి, ఎందుకంటే ఆమె తప్పు కాదు అది, ఆ రోజు పరిస్థితి. మనకెందుకు వస్తుంది అని అనుకున్నారు. అలాంటిది సినిమా ఇండస్ట్రీ రాగానే నన్ను చూడగానే రావడంతో ఆయుధం అనే సినిమాలో ఇదేమిటమ్మా మాయ మాయ ఆ పాట ఫస్ట్ పాటే నేను అది రాశాను. ఓకే, ఎంత వండర్ఫుల్ సాంగ్ అండి అది. సో ఆ రకంగా రావడంతోనే టకటకటక నాగార్జున గారి సినిమాలు లారెన్స్ ఇవన్నీ అంటే ఇండస్ట్రీ ఎందుకో నమ్మేసింది. ఆ నమ్మకం కొంచెం నేను నా ప్లానింగ్ లోపలతో సరిగ్గా నేను మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయినా కానీ మళ్ళీ ఇప్పుడు అమ్మ చూసారా మీ సక్సెస్ ని? అంటే అదే. ఇండస్ట్రీలో కానీ లేకపోతే కెరీర్ పరంగా కానీ ఆవిడ ఏదైతే అనుకున్నారో, అంటే అవును. మనకి లేదు మనం ఇంతే అనుకున్న ఆవిడ అవును. మీలో ఒక టర్నింగ్ అనేది ఆవిడ గమనించారా? చూసారా చూసారా? అమ్మ ఉన్నప్పుడే నేను స్టైల్ సినిమాలో పాటలు స్టైల్ రిలీజ్ అయింది, డాన్ రిలీజ్ అయింది. అమ్మ ఉన్నప్పుడే ఈ ఆయుధం సినిమా ఇవన్నీ బాలకృష్ణ గారి సినిమాలు అన్నీ వచ్చాయి. అయితే నాకేంటంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని చెప్పా. నేను ఒక్కో మెట్టు ఎదుగుతూ సినిమాల్లో అనుకోకుండా అప్పుడు మా అమ్మకు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి డాక్టర్ నాకే చెప్పాడు. నేను ఈ బిజీలో నేను చెన్నైలో ఉన్నాను, అమ్మకు ఊర్లో హెల్త్ పాడైందని తెలిసింది, నేను ఊరికి వెళ్ళి టెస్ట్ చేపిస్తే హైదరాబాద్ తీసుకొచ్చి చేపిస్తే ఈమె ఎక్కువ రోజులు బతకదని చెప్పినాడు అతను. చెప్పినప్పుడు నేను మా నాన్నకి చెప్పలేదు, ఎవ్వరు నాలోనే దాచుకున్నాను. అది మా అమ్మ కూడా చెప్పలేదు. చెప్పకుండా నేను ఇన్ని రోజులు అమ్మను వదిలేసి నా కెరీర్ నా లక్ష్యం అంటే మనము అలాంటి ఒక చిన్న ప్రపంచం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ 2 బ్యాలెన్స్ చేయడం కష్టం. కానీ మనకు ఏం తెలుసు వాళ్ళకి ఇలాగ హెల్త్ పాడవుతుంది వాళ్ళు పోతారని కూడా మనం అనుకోం కదా. ఒక 5-6 ఏళ్ళు మనం సెట్ అయితే మళ్ళీ వచ్చి అందరం చూసుకున్నాం. అసలు నేను ఇంటి వైపు కూడా వెళ్లకుండా నేను బయటకు వచ్చామని వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, వాళ్ళతో ఎవడు వాదనలు పెట్టుకుంటాడని ఇంటికి పోయినా కూడా సరిగా చూసి చూడనట్టు ఉండనట్టుగా అట్లా ఉండేది ఇంట్లో. అట్లా ఒక రోజు ఉంటే బాబాయ్ ఇంటి దగ్గర ఉండి అమ్మ తిడతా ఉండేది, వీడు ఇంటికి రాడు, వాడు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని నన్ను తిడతా ఉండే. ఆవిడ మీతో ఫోన్లో అట్లా టచ్ లో ఉండేవారు? అప్పుడు అంత ఫోన్లు కూడా లేవు, 2005-6 ముచ్చట్లు అని చెప్పి. ఓకే. అప్పుడు నేను ఏమైందంటే వీళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్ అవుతానని నేను చెప్పినాను కదా అమ్మకి. సో ఈమె నన్ను ఓన్లీ రైటర్గానే చూసింది, లిరిక్స్ మాత్రమే పడినాయి. ఆ సినిమాలకి నేను కంపోజ్ చేశాను కొన్ని పాటలు అన్అఫీషియల్గా, కానీ నా పేరు లిరిక్సే పడేది. సో ఆమె ముందే నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఉండాలి కదా, కానీ మరి నా చేతిలో లేదు. ఆ పెద్ద బ్యానర్ ప్రొడ్యూసర్ ఆయన ఎప్పుడు ఇస్తాడో తెలియట్లేదు, వీళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియట్లేదు. అప్పుడు సడన్గా ఒక చిన్న సినిమా వచ్చింది నా దగ్గరికి, జాకీ ష్రాఫ్ గారు మెయిన్ లీడ్గా, బ్యాంక్ అని తెలుగు హిందీ తమిళ్లో ఒక సినిమా. అది వాళ్ళ నుండి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తావా అని అడిగారు నన్ను. మా అమ్మ దృష్టిలో నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలా, ఓకే నన్ను చూడాలా మ్యూజిక్ డైరెక్టర్. నాకు అదొక్కటే కనపడింది, ఇది చేయడం వల్ల నాకు ఇది మైనస్ అవుతుంది, నన్ను మళ్ళీ వేరే ఆలోచించలేదు. ప్లస్ నాకు డబ్బులు కూడా కొంచెం వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు అప్పుడు, హాస్పిటల్ ఖర్చులకి అమ్మకు యూజ్ అవుతాయి అని చెప్పి నేను ఒప్పేసుకున్నాను. ఇక్కడ అమ్మ కనిపించారు మీకు? కనిపించాను. అది ఆడియో ఫంక్షన్ ప్రసాద్ ల్యాబ్లో ఓపెన్గా చేశారు, జాకీ ష్రాఫ్ గారు వచ్చారు. మా అమ్మ కోసమే, మా అమ్మ ఆరోగ్యం కోసమే, మా అమ్మ చూడడం కోసమే నేను ఈ సినిమా చేశానని నేను స్టేజ్ మీద చెప్తే జాకీ ష్రాఫ్ గారు అంటే ఇంటర్వ్యూలో చెప్పొచ్చలేదో ఆ రోజు పబ్లిక్గా అందరి ముందు వచ్చి నాకు కాలు మొక్కారు ఆయన. అంటే అమ్మ కోసం చేశాను అన్నావు చూడు, నేను దానికోసం నీలోని కళాకారుడికి మొక్కుతున్నాను. ఆ అమ్మ అవన్నీ చూసి చాలా హ్యాపీ అయ్యారు. ఆమె పోతూ కూడా నాన్నని మంచిగా చూసుకోను మాట చెప్పింది. ఇప్పటికీ నేను నాన్నని బాగా చూసుకుంటాను. చిన్ని చరణ్ కదా అసలు యాక్చువల్ పేరు, మరి పేరు ఎందుకు మార్చుకుని ఎలా మార్పు జరిగింది? నీకెందుకయ్యా సినిమా మ్యూజిక్ డైరెక్షన్, నువ్వు లిరిక్స్ రాసుకోవచ్చు కదా అని చుట్టూ ఉన్న ప్రపంచం అంతా నన్ను ప్రతిరోజు సలహాలు ఇవ్వడమే అయిపోయింది ఇంకా. సో అలాంటి టైంలో ఇంకా తప్పులు చేయడం, సొంతంగా మేమే ఒక సినిమా తీసుకోవడం, ఎవరు మనకి ఇచ్చేది ఏంటి, మనమే అంటే అప్పుడున్న ఆవేశం అది మనల్ని ఇంప్రూవ్. నాలో ఏదో కంపోజర్ ఉన్నాడు, నాలో ఏదో అద్భుతమైన పాటగాడు ఉన్నాడు, వాడిని తీయాలి, ఎవరు తీయట్లేరు, నేనే తీసుకుంటా అని చెప్పి తీసుకుని అది లాస్ అయిపోయి మా తమ్ముడిని హీరోగా పెట్టాము. ఒక 2-3 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నాను ఇంకా. అంటే నాలో మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, అది మీరే గుర్తించారు? నేనే గుర్తించుకున్నాను. ఈ ప్రతిభ ఒక్కటే సరిపోదు మనకు తెలియకుండానే మన అవతల వాళ్ళకి ఆయుధాలు ఇస్తున్నాం. మనం ఎదుగుతున్న క్రమంలో మన చుట్టూ ఉన్న శత్రువులు మనలో ఉన్న మైనస్ పాయింట్స్ని పట్టుకొని దాన్ని స్ప్రెడ్ చేస్తుంటారు. సో అలాంటి పాయింట్స్ మనం ఇస్తున్నామా ఎక్కడో, ఇంకా ఏదో మనం మెచ్యూర్డ్ అవ్వాలా, ఇంకేదో మనం వర్క్ పరంగా పర్సనల్గా అన్నిటి పరంగా మనం చేసుకోవాలా అని చెప్పి ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ తీసుకొని అప్పుడు న్యూమరాలజీ అవన్నీ అంటే మనకు దెబ్బలు తగిలినప్పుడు అన్ని నమ్ముతాం, అంత నమ్మకపోయేది. సో అప్పుడు కనుక్కుంటే అప్పుడు చరణ్ అర్జున్ అని మార్చుకో, కొత్త పేరుతో కొత్తగా ఇంట్రొడ్యూస్ అవుదామని అప్పుడు నువ్వు రాయి నేను శిల్పి అని. నూరాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు అప్పుడు నేను నాలో ఉన్న కంపోజర్ని, నాలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ని గుర్తించాలంటే సినిమా ఒక్కటేనా, ఇంకా వేరే మార్గం ఏం లేదా అని చెప్పి ప్రయత్నిస్తున్న టైంలో నాకు యూట్యూబ్ అప్పుడప్పుడే సోషల్ మీడియా చాలా ప్లస్ అయింది మీకు. ఆ పాట నన్ను కంపోజర్గా గెలిపించింది, రైటర్గా, సింగర్గా
నాలో ఉన్న గాయకుని కూడా బయటికి బయటికి తీసింది ఆ తట్టి పాట. లేపింది అనమాట. ఒక్కసారి ఒక 2 లైన్లు ఆ పాట మాకోసం. నువ్వు రాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు, నిన్ను నేను చెక్కుతున్నంతసేపు, ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నేను మామూలు మానవుడిని. నీ గర్భగుడినే చెక్కేటప్పుడు నేను పెద్ద మేస్తిరి, అది పూర్తయ్యాక నాకొస్తా ఉంటే నన్ను బయటికి తోస్తీవి. మీరు ఎంతమంది చరణ్ మేము గారు? ముగ్గురు అన్నదమ్ములు. ఓకే. ముగ్గురు అన్నదమ్ములు, ఒక సిస్టర్. ఆహా. ఓకే. నేను పెద్దోడిని ఇంట్లో. ఒక బ్రదర్ ఈ చనిపోయారు. మధ్య ఎట్లా అండి? అదే మయోసైటిస్ అంటే మన ఓకే. సమంతకి వచ్చింది కదా, health అది ఆమె కొంచెం ముందే ఎప్పుడు హెల్త్ చెకప్లు చేసుకుంటారు కాబట్టి కొంచెం ముందు గ్రహించుకుంది. మనోడు హెల్దీగా ఉంటాడు, జిమ్కి వెళ్తాడు, అన్ని బాగా చేస్తాడు కాబట్టి ఆయనకు వేరే ఏదో అని డెంగ్యూ అని అదని అలా వెళ్ళారు. చివరి నిమిషంలో తెలిసింది, బట్ అది ట్రీట్మెంట్కి టైం లేకుండా. నాతో కూడా కమ్యూనికేషన్లో లేడు. ఆహా. అంటే ఇది కూడా ఇప్పుడు అంటే ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇంట్లో మదర్ లేకపోతే ఆ ఇల్లు ఎంత డిస్టర్బ్డ్గా ఉంటుంది అనే దానికి మా ఇల్లు అంటే ఎంతమంది ఇండ్లు ఉన్నాయో తెలియదు కానీ మదర్ వల్ల ప్రయోజనం ఏంటి, మదర్ మనల్ని ఎంత అద్భుతంగా ముందుకు నడిపిస్తుందో తెలియదు కానీ మదర్ లేకపోతే మాత్రం చాలా డిస్టర్బ్ ఉంటుంది ఆ ఇల్లు. ఎందుకంటే ఒక అమ్మ 20 మంది పిల్లలనైనా ఒక కమ్యూనిటీ అందరినీ ఉంచగలుగుతుంది, అందరిని ఒక మాట మీద అందరిని కలిపి ఉంచగలుగుతుంది. ఫాదర్ ఉంచలేడు. ఆయన మనకి కొన్ని విషయాలు పంచుకోగలుగుతాడు, కొన్ని పంచుకోలేడు. ఇప్పుడు మా తమ్ముడు నన్ను ఏదో అపార్థం చేసుకున్నాడు. నన్ను ఎందుకు ఆడ అలా అపార్థం చేసుకున్నాడు? అదే అమ్మున్నట్లయితే ఇద్దరిని కూర్చోబెట్టి వాడికి నేను అర్థం అవ్వనా? నేను ఇంత స్ట్రగుల్ పడుతున్నాను కదా, నా గురించి వాడు అట్లా వేరే వాళ్ళు అంటే ఓకే తమ్ముడు ఎట్లా అంటాడు అన్న కోపం నాది. వాడికి ఎప్పుడు తెలుసుకున్న తర్వాత వస్తాడని నేను ఎదురు చూస్తున్నాను. అతనేంటి మా అన్న ఏంటి, మా అన్న నన్ను అర్థం చేసుకోవచ్చు కదా, అతను ఈ ఇద్దరి మధ్య ఎవరు చేయాలి? అమ్మ చేయాలి. అమ్మ లేని తనం ఈరోజు తమ్ముడు కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఇంటర్వ్యూ మధ్యలో మీరు ఒక మాట అన్నారు, కెరీర్ పరంగా చాలా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటున్నప్పుడు కొన్ని సంవత్సరాల పాటు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవటము, వెళ్ళినా సరిగ్గా రెస్పాండ్ కాకపోవటము, అది కొంచెం అంటే స్ట్రాంగ్గా ఉన్న రెండు బ్యాలెన్స్ చేసుకోగలిగినట్లయితే అమ్మ కొంచెం హెల్దీగా ఉండేవారు అని అట్లా ఏమన్నా అనిపిస్తుందా చరణ్ గారు? ఇప్పుడు మీకు పర్సనల్ ఉందా? అప్పుడు ఆ ఏజ్కి నేను ఆమె ఆరోగ్యాలు చూసేంత అది కూడా నా పరిస్థితులు అలా లేవు కదండి. ఇప్పుడు నేను ఎక్కడో చెన్నైలో ఎక్కడో బాంబేలో పోయి నేను బతకడమే కష్టంగా ఉన్న రోజులు అవి. అయినా ఆమెకు వచ్చిన ప్రాబ్లం అలాంటిది, 2 కిడ్నీలు ఫెయిల్ అవ్వడం అనేది అప్పుడే రేర్. అది ఆ కిడ్నీలకు సంబంధించి 2005, 2006 టైంలో అంత విజ్ఞానం మా ఊర్లలో లేదు అది. సో అది వచ్చింది. సో నేనున్నా మాత్రం కూడా నేనేం చేయలేను కదా, నేను ఆమెతో ఉన్నా. కానీ నేను ఆమెతో ఉంటే ఊర్లో ఉంటే, ఇప్పుడు మా తమ్ముడు ఊర్లోనే ఉన్నాడు, ఇంకొక తమ్ముడు అతను ఇంకా అలాగే ఉండిపోయాడు ఊర్లో ఉండడం వల్ల. సో కాబట్టి అందులో నాకేం గిల్టీ లేదు. ఉన్నంతలో నేను 2-3 సంవత్సరాలు బాగా చూసుకున్నాను అమ్మని. అమ్మ కోసం అప్పుడే ఇల్లు కట్టాను. నేను వచ్చేటప్పుడు ఇల్లేం లేదు, మామూలుగా. మీరు ఇటు సిటీకి వచ్చేసాక అమ్మ వాళ్ళు ఇటు రాలేదండి, ఇంకా అక్కడే ఉండిపోయారు వాళ్ళు? ఉండిపోయారు. ఇప్పటికీ మా నాన్న రమ్మంటే 2 రోజులు కూడా ఉండడు వచ్చి, వాళ్ళ ఊర్లో ఇంకా అక్కడ అలవాటు అయిపోయాడు. ఇప్పుడు ఎదుగుతున్న ఒక్కొక్క మెట్టుని ఆవిడ కనుక ఇంకా ఉండుండి చూసుంటే బాగుండేదేమో అని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా పర్సనల్గా? అనిపిస్తుందండి, కొడుకుగా అనిపిస్తుంది. కానీ నేను ఒక పాట చేశాను, చాలా మంది సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఆపేసాము. ఆ పాట విని అంటుంటారు, ఏ కొమ్మకి ఏ పువ్వు అని. అందులో ఉంటుంది, అన్నీ ముందుగా రాసి ఉంటాడు ఆపేవాడు, ఈడ ఎవడు లేడు జరగాల్సింది ఆపేవాడు అని. సో నేనేమనుకుంటానంటే, భగవంతుడు అన్నీ మనకేయాలని కోరుకోవడం తప్పు అంటాను. ఇప్పుడు నేను అనుకున్న విజయాలు ఇచ్చాడు నాకు. నేను ఎవడో మామూలు ఒక తాపి మేస్త్రి కొడుకుని నేను ఈడొచ్చి ఈరోజు నేను చిన్న వయసులో నేను చెప్తా ఉంటే, నీతులు చెప్తా ఉంటే పాటల్లో వింటున్నారు జనం, కనెక్ట్ అవుతున్నారు. అన్న నువ్వు చెప్పావని మా తమ్ముడిని కలిసాను అంటాడు, మా అన్నని కలిసాను అంటాడు, మా నాన్న విలువ తెలుసుకున్నాను. సో ఒక మంచి విషయాలని కూడా చెప్పి నేను సక్సెస్ అయ్యాను. నాకు చెప్పే నాన్ననో అన్ననో తమ్ముడో లేకపోతే నాకు ఒక మంచి గురువు లేరు ఆ రోజు. అన్నీ నేనే పడుతూ అన్నీ నేనే నేర్చుకోవాలా. సో ఆ 3 ఏళ్ల పాటు అయితే జీవితం మొత్తం కుప్పగూలిపోయిన తర్వాత, అన్నీ అమ్మేసుకొని రోడ్డు పాలు అయిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి ఎలా వచ్చానో అలా ఉన్నాను 2015లో. ఈ ఫోన్ని ఇలాగ చూసుకునేవాడిని, ఎవరైనా మెసేజ్ చేస్తే బాగుండు అని. మనుషులు ఇలా అయిపోతారా? ఒక మనిషి ఓడిపోయిన 30 ఏళ్ళ మనిషి ఓడిపోతే ఆడు లేవడా, ఇంకా వాడు ఆడిని అలాగే వదిలేస్తారా? సక్సెస్ ఉంటేనే చూస్తారా అనే ప్రశ్న వచ్చేసింది.
నేనేమనుకుంటుంటే నేను ఏదైతే కోల్పోయానో, నాకు ఏదైతే దక్కలేదో ఇది మనుషులందరికీ దక్కాలి అనుకున్నా. ఈ విలువలు వాళ్ళకి బోధిద్దాం పాటల ద్వారా అనుకున్నా. ఎందుకంటే పాటల ద్వారా బోధించడం, ఇప్పుడు చాగంటి గారు ఉన్నారు, గరికపాటి గారు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు మాటల ద్వారా చెప్తున్నారు మంచి విషయాలు. అవి కుర్రోళ్ళు పెద్దగా పట్టించుకోరాటి. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత దాకా వాడికి అర్థం కాదు, ఎక్కదు మైండ్కి. కానీ ఒక రాగంలో ఒక మంచి పాటలో మంచి మంచి మాటలతో చెప్తే ఎక్కుతుంది. సో నేను అప్పుడు అది ఎంచుకున్నాను. అమ్మని ఎప్పుడైనా బాధ పెట్టిన సంఘటన, అబ్బా నేను తప్పు చేయకుండా ఉండాలి, ఆమెని ఈ విషయంలో నేను బాధ పెట్టాను అని రియలైజ్ అయ్యింది, లేకపోతే అమ్మ ఉంటే కనుక మీరు సారీ చెప్పే సందర్భం ఏదన్నా ఉందా? అదే నేను అంటే అమ్మ అప్పుడు అర్థం చేసుకోలేదు నన్ను. అంటే అమ్మ చిన్నప్పుడు నేను హైదరాబాద్ వచ్చిన, నల్గొండకు వచ్చిన, నేను ఇంట్లో నుంచి పారిపోయి వస్తే కనీసం ఎక్కడున్నావురా అని అడగలేదు అమ్మ నన్న కోపంలో కొన్నాళ్ళు పాటు నేను అమ్మతో మాట్లాడాలంటే నాకేం కోపం వచ్చేదంటే, అరే పిల్లోడు ఎక్కడో పోయి ఊరు నుంచి వచ్చాడు కదా, వాడు ఏం తింటున్నాడు ఏం ఉంటున్నాడు అని అడగదు, నాకెక్కడి నుంచి వస్తాయి డబ్బులు, నన్ను రాగానే అదంటది ఇది అమ్మ, నేను ఎవరికో ఇస్తున్నాను ఎవరికో పెడుతున్నాను అని చెప్పి నన్ను ఇలా మాటలు అంటుంది ఏంటి అన్న. అది ఆ ఏజ్లో నాకు ఒక కోపం ఏమొచ్చేదంటే, నేను డబ్బులు అయితే నా దగ్గర లేవు, నేను ఇవ్వలేని పరిస్థితి కదా, నేను అమ్మకు పెట్టగలిగే స్థాయి వచ్చినప్పుడే ఇంటికి వెళ్దాం. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అంత పంతం అవసరం లేదేమో ఆ ఏజ్లో. ఏదో నాన్న ఏదో అన్నాడు కోపంలో, వెళ్ళకే ఇంట్లో ఆవేశంలో అని ఉంటాడు. మనం ఒక 2 రోజులు ఏదో అలిగినట్టు అలిగి మళ్ళీ పోవాలి కదా, పోయి అమ్మ దగ్గర తినాలి కదా, వాళ్ళతో ఉండాలి కదా అనేది ఉండేది. అదొకటి మిస్టేక్. బట్ అందరికి కూడా చెప్తున్నాను, అమ్మ దగ్గర మాత్రం ఇలాంటి పంతాలు పెట్టుకోవద్దు. మళ్ళీ జన్మంటూ ఉంటే చరణ్ గారు ఏం కోరుకుంటారు అమ్మకి సంబంధించి? నా విజయాలన్నీ పూర్తిగా చూడాలి తను. నేను అమ్మని నేను ఏదైతే ఇంట్లోంచి 16 ఏళ్ళకు బయటకు వచ్చానో, మళ్ళీ అలాంటిది సంఘటనే ఉంటే అమ్మను కూడా తీసుకొని వస్తాను ఈసారి. ఇంట్లో నుంచి రావడం అయితే గ్యారంటీ. అంటే అలాంటి ఇంట్లలో పుట్టినప్పుడు అక్కడ ఉండి విజయాలు సాధించలేము. సహజంగా అమ్మ నుంచి కొన్ని లక్షణాలు మనకు వస్తాయండి, వారసత్వంగా తీసేసుకుంటాం అవి. అలాంటివి ఉన్నాయి అంటే ఏం చెప్తారు మీరు? ఎలాంటి లక్షణాలు అంటే గానం వచ్చింది, ఎలా పాట వచ్చింది కదా. మా అమ్మ క్యారెక్టరేషన్ ఏంటంటే, నేను కరెక్టే, నేను ఎవరికి ఆన్సర్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో అని ఆమె కన్నా కొడుకు ఈ రోజు ఇప్పుడు లేకపోయినా 10 ఏళ్ల తర్వాత కూడా ఆమెకు సుమన్ టీవీ లాంటి ఒక వేదికలో ఆమె గురించి డిస్కషన్ నడుస్తుంది. అంటే ఆమె తీసుకున్న నిర్ణయం గొప్పదే కదా. ఖచ్చితంగా అది ఆ లక్షణం నాకు వచ్చింది అమ్మ నుండి. కానీ ఎంత చక్కగా చెప్పారండి, అమ్మను కూడా తీసుకొస్తాను. అమ్మని నాతో పాటు ఉంచుకుంటాను. ఎందుకంటే మనం కష్టపడితే మనం ఆడుంటే ఆమె ఆడుంటుంది అంతే. మీరు అన్నట్లుగా యువత చాలా మంది ఫాలో అవుతూ ఉంటారండి. పాటకి చాలా అభిమానం ఉంటుంది, మనసుకు తీసుకుంటారు. యువతకి ఏం చెప్తారు అమ్మ విషయంలో? మనం నిజంగా బాగుపడాలి, మన రాత బాగుంది, మనం సక్సెస్ అవ్వాలని మనకు రాసి పెట్టినప్పుడు భగవంతుడు ఆయన చెప్పడానికి భగవంతుడు ఉన్నాడు అనుకుంటే ఆయన నడుచుకుంటూ వచ్చి నీ దగ్గరికి వచ్చి నిన్ను కాపాడలేడు. ప్రకృతి ఒకవేళ దేవుడు లేదు, ఇదైతే కాలం అనుకుందాం, నేచర్ కూడా రూపం లేదు. ఇవి ఏం చేస్తాయంటే, నువ్వు ఎవరు చెప్తే వింటావో, ఎవరి మైండ్ నీకు పనిచేస్తుందో, ఎవరు చెప్తే నీ మైండ్కి ఎక్కుతుందో వాళ్ళలోకి వచ్చి చెప్పిస్తుంటుంది. ఎగ్జాంపుల్ అది అమ్మ. అంటే అక్కడ అమ్మ నీకేం తెలుసు, నీకేం ప్రపంచం తెలుసు అంటానికి లేదు. నిన్ను బాగుపరచడం కోసం ప్రకృతితో దేవుడో అమ్మ రూపంలో వచ్చి నీకు చెప్తున్నాడు, నువ్వు వినాలి. ఆ జ్ఞానం అమ్మకుంటుంది. సో అట్లాగా అమ్మ కానీ, నాన్న కానీ, అన్న కానీ, ఫ్రెండ్ కానీ, ఎవడు ఏదో ఒక రూపంలో భగవంతుడు చెప్పిస్తాడు కొన్ని. అది మనం వినాల్సిందే. అలా వింటే మన జీవితాలు బాగుంటాయి. సో కాబట్టి అమ్మలకి ఏం తెలియదు అనుకోవద్దు. అమ్మలకు చాలా శక్తులు ఉంటాయి. ప్రపంచంలో ఉన్న శక్తులని అమ్మల దగ్గరికి వచ్చి మనల్ని గైడ్ చేస్తూ ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు. ఇంకా మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఈ భూమి మీద ఎటువంటి స్వార్థం లేకుండా తన కష్టాల్ని నష్టాల్ని పక్కన పెట్టి, అలానే బిడ్డల కోసం జీవితాన్ని సైతం త్యాగం చేసే ఏకైక వ్యక్తి అమ్మ. అటువంటి అమ్మనే సుమన్ టీవీ మామ్ ద్వారా గౌరవిద్దాం. మీ అమ్మని తీసుకొని మా స్టూడియోకి రండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలకై కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి.